హిందూ సంస్కృతి ఛానల్కు స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో జాతకర్మ సంస్కారం గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు నిన్న ఒక పౌరాణిక ప్రశ్న అడిగాను. మహాభారతం వ్యాస భగవానుడు చెబుతుండగా గణపతి ఎన్ని రోజుల్లో పూర్తి చేశారు అనే పౌరాణిక ప్రశ్నకు సమాధానం 18 రోజులు. ఈరోజు ఒక పౌరాణిక ప్రశ్న, గణపతి మహాభారతాన్ని ఏ నదీ తీరాన రాశారు? ఆ ప్రాంతం పేరు ఏమిటి? దీనికి సమాధానం ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీనికి సమాధానం నెక్స్ట్ వీడియోలో చెబుతాను. అలాగే దేవుడికి ఖర్జూరం పండు నైవేద్యంగా పెడితే దాని నైవేద్యం పేరుగా ఖర్జూరా అని చెబుతారు. ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. షోడశ సంస్కారాలలో పుట్టుక ముందు చేసే సంస్కారాలు అంటే తల్లి గర్భంలో శిశువు ఉన్నప్పుడు చేసే సంస్కారాలు 3. అవి మూడింటిని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఎవరైనా కావాలంటే చూడండి. శిశువు పుట్టిన తర్వాత చేసేదే ఈ జాతకర్మ. ఈ సంస్కారం బిడ్డ పుట్టిన వెంటనే బొడ్డు కోయక ముందే తండ్రి చేసే సంస్కారం. ఎందుకంటే బొడ్డు కోసిన తర్వాత తండ్రికి జాతాశోచం వస్తుంది. కాబట్టి ఈ సంస్కారాన్ని బొడ్డు కోయక ముందే చేసే ఆచారం ఉంది. ఈ సంస్కారం చేయటానికి తిథి, వార, నక్షత్రం వంటివి ఏమీ చూడకుండా చేసుకోవచ్చు. ఈ సమయంలో వీలు కాకుంటే 11వ రోజు జాతకర్మ చేసుకోవచ్చు. అలాగే కొంతమంది ఈ జాతకర్మను నామకరణం రోజు కూడా చేసుకుంటారు. అవి చేయటానికి తిథి, వార, నక్షత్రాలు చూసుకోవాలి. బిడ్డ పుట్టిన వెంటనే ఈ తండ్రి కట్టుబట్టలతో పారే నీటి దగ్గర లేదా బావి దగ్గర ఉత్తరముఖంగా నిలబడి వారి కులదేవతలకు అలాగే వారి పెద్దలకు నమస్కరించి స్నానం చేస్తారు. ఈ స్నానాన్ని సువర్ణ స్నానం అంటారు. అలా పారే నీటిలో స్నానం చేయటం వల్ల మన శరీరంలో ఉన్న మలినాలన్నీ తొలగిపోతాయి. అలా బావిలో స్నానం చేయటం కుదరని వాళ్ళు చల్లనీటి బకెట్లో బంగారాన్ని ఉంచి ఆ నీటితో స్నానం చేయాలి. ఆ తండ్రి స్నానం చేసిన తర్వాత ఆ జలాన్ని ఒక రాగి చెంబులో కొద్దిగా తీసుకొని తన భార్య దగ్గరికి వెళ్ళాలి. శిశువు యొక్క మాడు ప్రాంతం తడిగా ఉంటుంది కాబట్టి ఆ తండ్రి ఆ శిశువు యొక్క మాడుని ఆరిపోయేలా ఊదాలి. ఒక పాత్రలో తేనె, నెయ్యి కలిపి ఆ మిశ్రమాన్ని ఆ శిశువు నోటికి బంగారు ఉంగరంతో తాకించాలి. ఇవి నోటికి అందిస్తున్నప్పుడు ఈ ఆహారమే నీకు శక్తి, బలం, ఈ ఆహారమే నీకు ప్రజ్ఞ, ఈ ఆహారమే నీకు ఆయువు, ఇంకా ఈ ఆహారమే నీకు ఆరోగ్యం, అమృతం అని అంటూ ఆ శిశువుకి అందిస్తూ ఉండాలి. ఇలా ఎందుకు చేస్తారు అంటే ఆ శిశువు తల్లి కడుపులో ఉన్నప్పుడు మాలిన్యమైన ద్రవాలను కడుపులోకి తీసుకుంటాడు. ఆ మాలిన్యాన్ని తొలగించడానికి తేనె, నెయ్యి వంటివి నాకిస్తారు. ఇలా చేసిన తర్వాత తండ్రి రాగి పాత్రలో జలం తెచ్చారు కదా, ఆ జలంతో తల్లి యొక్క కుడి రొమ్మును కడగాలి. ఇలా బంగారం వేసిన నీరు సువర్ణ జలం అయ్యి ఆ నీటిలో ఉండే మాలిన్యాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఆ నీటితో శుభ్రం చేసిన తర్వాత ఆ శిశువు యొక్క నోటిని కుడి రొమ్ము ప్రాంతంకు ఉంచాలి. కుడి రొమ్మే ఎందుకు అంటే ఆ శిశువు ఈశ్వర సమానుడు. ఈశ్వర సమానుడైనటువంటి ఆ శిశువుకు మన శరీరంలో కుడి అర్ధభాగం పరమేశ్వరుడి ప్రీతి కాబట్టి ఆ కుడిపక్క రొమ్ములో నుంచి పాలను స్వీకరించడం వల్ల ఆ శిశువుకు బలము, శక్తి లభిస్తుందని ఒక భావన. ఈ విధంగా ఆ శిశువుకు ఎంతో శుచి, శుభ్రత ప్రాధాన్యత ఇస్తూ జాతకర్మ సంస్కారాన్ని చేస్తారు. కానీ ఇందులో ఒక సందేహం రావచ్చు, తేనె సంవత్సరంలోపు పిల్లలకు ఇవ్వకూడదు కదా అని ఈ కాలం చెబుతున్నారు. కానీ మన పూర్వీకులు అందులో ఏదో ఒక విషయం లేనిదే ఈ పద్ధతిని పెట్టి ఉండరు కదండి. మేమైతే మా పిల్లలకు నామకరణంలోనే తేనె నాకించాము. మాకు ఇక్కడ స్వచ్ఛమైన తేనె దొరుకుతుంది. అలాగే అన్ని చోట్ల స్వచ్ఛమైన తేనె దొరుకుతుందని చెప్పలేను. ఇప్పుడు పిల్లలు కూడా చాలా సూక్ష్మం అయిపోయారు. మీ పిల్లల ఆరోగ్యాలను అనుసరించి ఈ తేనె నాకించడం అనే కార్యక్రమం చేసుకోండి. మన పూర్వీకులు పాటించే ఆ పూర్వ పద్ధతులన్నీ ఇప్పుడు ఎన్నో బయటికి వచ్చాయి. అలాగే ఈ తేనె, నెయ్యి ఆ పుట్టిన బిడ్డకు నాకించడం కూడా కొన్ని దశాబ్దాలైన తర్వాతైనా అందులోని సైన్స్ బయటికి రావచ్చు అని నా అభిప్రాయం. ఈ సంస్కారం చేసిన తర్వాత బొడ్డును కత్తిరించాలి. ఈ బొడ్డుని ఇంగ్లీష్లో అంబ్లికల్ కార్డ్ అని అంటారు. బొడ్డుని కత్తిరించాక 11 రోజుల తర్వాత ఆ బొడ్డు తాడు ఎండిపోయి కింద పడిపోతుంది కదా, ఆ బొడ్డు తాడును మన వాళ్ళు పరిశుభ్రమైన గుడ్డలో కట్టించి ఉంచేవారు. లేదంటే ఆ బొడ్డు తాడును తాయెత్తులో ఉంచి శిశువుకు మొలతాడులాగా కట్టేవారు. ఏదైనా అంతుబట్టని రోగం ఉంటే ఈ బొడ్డును అరగదీసి నాకించేవారు. అలా చేయటం వల్ల ఆ రోగం తగ్గిపోయేది. దానికి వాళ్ళు తాయెత్తు మహిమ అని అనేవారు. ఈ కాలంలో బొడ్డుతాడు దాచుకోవడం అన్నది ఒక ప్రక్రియలాగా మారిపోయింది. భవిష్యత్తులో ఎటువంటి రోగాలు వచ్చినా వాటిని నివారించడానికి వాటిలోని కణాలు ఉపయోగపడతాయని తల్లిదండ్రుల నుంచి DNA
సంక్రమణ దోషాలు వస్తే వాటిని కూడా ఈ బొడ్డుతాడులో ఉన్న కణాలు తొలగిస్తాయని శాస్త్రవేత్తలు కనిపెట్టి ఆ బొడ్డుతాడును ఎన్నో వేల రూపాయలు పోసి ఆ బొడ్డుతాడును దాచిపెడుతున్నారు. మన వాళ్ళు ఈ ఆధునిక శాస్త్రం అభివృద్ధి చెందకముందే ఎన్నో వేల సంవత్సరాల నుండి బొడ్డుతాడును దాచిపెట్టాలి అనే ఆచారాన్ని వాళ్ళు పాటించేవారు. ఈ విషయాన్ని చూస్తే మన పూర్వీకులు ఎంతో మేధాశక్తి గలవారు అని మనకు తెలుస్తుంది. ఎవరి బొడ్డు వారికే పనికొచ్చేది కనుక దాన్ని వారికి అందుబాటులో ఉంచడం కోసం చాలా తేలికైన ఖర్చు లేని పని ఒక తాయెత్తు చేసి దానిలో పెట్టి ఎవరి బొడ్డుని వారి మొలకే కట్టేవారు. స్తోమత ఉన్నవారు వెండి తాయెత్తులు చేయించుకునేవారు, లేనివారు ఏ రాగివో వాడుకునేవారు. ఏ మందుకు తగ్గని వ్యాధి ఎలా తగ్గిందంటే తాయెత్తు మహిమ అనేవారు. ఈ తాయెత్తు మహిమ అనే పదానికి అసలైన అర్థం ఇదే. ఈ బొడ్డుతాడును పరీక్షించి ఆ వ్యక్తికి భవిష్యత్తులో రాబోయే వ్యాధులను గుర్తించవచ్చట. కొన్ని రకాల క్యాన్సర్లకు ఆధునిక సైన్స్ కూడా దీన్నే నిరూపించింది. ఈ స్టెమ్ సెల్స్ క్యాన్సర్, జుట్టు ఊడిపోవడం, కిడ్నీ, రక్త సంబంధిత వ్యాధులు, ఎముకల సమస్యలకి ఇలా ఎన్నో అంతుబట్టని ఒక పట్టాన తగ్గని రోగాలకు కూడా ఇది పనిచేస్తుందని ప్రచారం చేసుకుంటూ వాటిని భద్రపరచడానికి బ్యాంకులు తెరిచి కోట్ల వ్యాపారం చేస్తున్నారు. ఇవాళ ఒక బొడ్డుని భద్రపరచడానికి ఒక బ్యాంకు లాకర్ అద్దె సుమారు 20,000 రూపాయలు అయింది. ఆ అవసరం లేకుండా తాయెత్తులో పెట్టుకుని మొలకు చుట్టుకుంటే అనాగరికమై అవహేళన చేయబడి వెక్కిరించబడేది. ఒకరిది మరొకరికి మారే అవకాశం ఉన్న లాకర్లో వేలు ఖర్చు పెట్టి దాచిపెట్టడం విజ్ఞానం. గర్భంలో ఉన్న శిశువు బొడ్డుతాడు ద్వారానే తల్లి నుండి పోషకాలు తీసుకుంటుంది. బొడ్డుతాడులో మూల కణాలు అంటే స్టెమ్ సెల్స్ ఉంటాయని దాన్ని భద్రపరచాలని ఇప్పుడు అనేక ప్రకటనలు చేస్తూ స్టెమ్ సెల్స్ బ్యాంకుల పేరుతో కొత్త కొత్త సంస్థలు పుట్టుకొస్తున్నాయి. ఆ కాలంలోనే ఇంత విజ్ఞానాన్ని కనిపెట్టిన మన భారతీయులు ఎంత తెలివైన వారో మనం తెలుసుకోవచ్చు. మరుగున పడిన కొన్ని అద్భుతమైన సాంప్రదాయాలు వెలుగులోకి తెచ్చేందుకు చేసే మా కృషికి మీ యొక్క తోడ్పాటు ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ విలువైన సమయాన్ని ఈ వీడియో కోసం కేటాయించినందుకు మీకు ధన్యవాదములు.